సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ రేణుకా ఇల్లమ్మ వార్షికోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తుండగా శనివారం అభిషేకం, హోమం, కుంకుమార్చనలు, పారాయణం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లి ఆలయ సముదాయంలో మహిళలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు గౌడ సంఘం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదాన్ని అందజేశారు. గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు లింగంగారి రాజాగౌడ్, గౌడ సంఘం కమిటీ సభ్యులు పంజాల గణేష్ గౌడ్, రాజశేఖర్ శర్మ పంతులు మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని, రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా లోక కళ్యాణార్థమై ప్రతి ఏటా జాతర మహోత్సవాలు, వార్షికోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మునగారి రాజు, ఫేమ్ కుమార్, గాజుల చంద్రమౌళి, పంచాల రాజుగౌడ్, కేసారం కొండల్ రెడ్డి, నర్సింగ్రావు, గౌడ కమిటీ సంఘం పంచాల రాజమల్లు గౌడ్, జంగం బలరాం గౌడ్, సంగీతం అశోక్ గౌడ్, జంగం శ్రీనివాస్ గౌడ్, పంజాల నరేష్ గౌడ్, గుర్రం దేవేందర్ గౌడ్, సంగుపల్లి తిరుపతి గౌడ్, సంగుపల్లి నరసింహులు గౌడ్, నక్క రేగొండ గౌడ్, బాలయ్య గారి స్వామి గౌడ్, అంకూరి గణేష్ గౌడ్, తాలా నాగరాజు గౌడ్, జంగం శ్రీనివాస్ గౌడ్, బబ్బూరి స్వామి గౌడ్, బుజ్జా నర్సా గౌడ్, చానిగంటి సత్యనారాయణ గౌడ్, లింగంగారి రాజు గౌడ్, లింగంగారి యాదవ్ గౌడ్, బెల్డే రాము గౌడ్, పంజాల మహేష్ గౌడ్, జంగం బాలేష్ గౌడ్, చంద్రం గౌడ్, లక్ష్మణ నర్సయ్య గౌడ్, తుక్కు రాములు గౌడ్, పంజాల అశోక్ గౌడ్, తుర్ర చిన్నరాజా గౌడ్, పుర్రా నరసింహులు గౌడ్, లింగంగారి వినయ్ గౌడ్, కొత్తపల్లి నరసింహులు గౌడ్, కొత్తపల్లి ప్రసాద్ గౌడ్, గచ్చుబాయి వెంకట్ గౌడ్, పాలా రమేష్ గౌడ్, రాయపూర్ మల్లికార్జున్ గౌడ్, గౌడ సంఘం కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమస్త ప్రజానికానికి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షిక శుభాభినందనలు తెలుపుతూ గత 7 సంవత్సరాల క్రితం సద్గురుదేవులు గురు మదనానంద శారదా క్షేత్ర పీఠాధీశ్వరుడైనటువంటి మాధవానంద సరస్వతీశ్వరి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారి సంపూర్ణమైనటువంటి ముహూర్త నిర్ణయంతో వర్గంలో ఉన్నటువంటి సరస్వతి మాత ఏ రోజు ప్రతిష్ఠించబడిందో అదే ముహూర్తాన్ని మనకి ఇక్కడ అయ్యగారు ఇచ్చినారు. మాఘశుద్ధ త్రయోదశి నాడు 7 సంవత్సరాల క్రితం బ్రహ్మశ్రీ గంగవరం నారాయణ శర్మ గారి శిష్య బృందపు చేత ఇక్కడ 5 రోజులు పంచాంగికంగా ప్రతిష్టా కార్యక్రమం, తర్వాత ఒగ్గు వాడుకొని, తర్వాత గౌరవస్తోని దీనికి సంబంధించినటువంటి ఉపాంగాలు ఏదైతే ఎల్లమ్మ కళ్యాణము, సాగపోసుడు, బలి తీసుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ చేత కార్యక్రమాలు చేసి 5 రోజులు అత్యంత వైభవంగా ఇక్కడ గజ్వేల్లో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఇదే మాఘశుద్ధ త్రయోదశి నాడు వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి మూల విరాట్టు అభిషేకంతో పాటు ఉత్సవమైనటువంటి జమదగిరి రేణుకా ఎల్లమ్మ మాతకు పంచామృతాల చేత, ఆరూపాల చేత భక్తులందరి చేత అభిషేక కార్యక్రమం చేస్తూ గణపతి హోమం, నవగ్రహ హోమం, రేణుకా ఎల్లమ్మ మూల మంత్ర హవనాలు చేసుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సమస్తమైనటువంటి భక్తులు కేవలం గౌరవస్తులే కాకుండా ఎల్లమ్మ అంటే అందరి ఎల్లమ్మ, ఒక్క ఫలానా కులానికే కాదు, వాళ్ళ కులదేవత కాబట్టి వాళ్ళు ముందుంటారు. మిగతా అందరూ కూడా భక్తులందరూ కూడా ఎల్లమ్మ భక్తులందరూ కూడా వస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వైభవంగా కార్యక్రమాలు జరిపించాం. ఇంకా అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడే అన్న ప్రధాన విత్తన చేస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఆలయ కమిటీ వారు, గౌడ సంఘం వాళ్ళని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నమ్ముకున్న వారికి పొంగు బంగారమైనటువంటి ఎల్లమ్మ తల్లి ఇప్పటికే కొన్ని వందల మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి అమ్మకు దండం పెట్టి మురుగుడితే సత్యం, అలాగే మాకు జరిగింది అని వాళ్ళు ఎక్కువ మంది వచ్చి చెప్తున్నారు. అలా అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకు వారిని కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయటువంటి ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ఉన్నది.
అందరూ భక్తులు ఇలాగే వచ్చి అమ్మవారి సేవా కైంకర్యాల్లో పాల్గొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఈ గ్రామమే కాకుండా నగరమే కాకుండా చుట్టుముట్టు ఉన్నటువంటి పరిసర గ్రామ ప్రజలందరూ వస్తున్నారు. వారందరినీ కూడా ఆ జగన్మాత సర్వదా రక్షించుగాక.